మన నెక్స్ట్ టాపిక్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ అనేది ఒక్కొక్క పార్ట్లో ఎలా డైజెస్ట్ అవుతుంది అనేది ఈ టాపిక్లో చూడబోతున్నాం. అంటే మౌత్లో ఎలా డైజెస్ట్ అవుద్ది, ఫారింగ్స్లో ఎలాగా, ఈసోఫాగస్లో ఎలాగా, స్టమక్ ఇంకా ఇంటెస్టైన్స్, వీటిల్లో ఒక్కొక్క స్టేజ్లో ఫుడ్ అనేది ఎలా ప్రాసెస్ అవుతుంది, ఎలా డైజెస్ట్ అవుతుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఈజ్ అక్లంపిష్డ్ బై మెకానికల్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ ప్రాసెస్. మెకానికల్ గాను కెమికల్ ప్రాసెస్ బోత్ కలిస్తేనే మనకి డైజెషన్ అనేది పాసిబుల్ అవుతుంది. డైజెషన్ అంటే నథింగ్ బట్ బ్రేకింగ్ ఆఫ్ కాంప్లెక్స్ పార్టికల్స్ ఇంటూ సింపుల్ స్మాల్ పార్టికల్స్ ఫర్ అబ్జార్ప్షన్. సో ఒక పెద్ద పెద్ద పార్టికల్స్ని చిన్న చిన్న పార్టికల్స్గా దాన్ని గ్రైండ్ చేసి దాన్ని అబ్జార్బ్ చేసుకోవడమే డైజెషన్ అంటే. సో ద బక్కల్ క్యావిటీ అంటే మన నోటి లోపల performs two major functions. One is mastication of food. Mastication ante chewing of the food. Adi nothing but mechanical process of digestion adi. And facilitation of swallowing. Tarvata aa tinna food ni manam mingutam. The teeth and the tongue with the help of saliva. Saliva అనేది ఒక లూబ్రికేషన్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఆ ఫుడ్ సెలైవాతో కలిసి మనం చివ్ చేసి ఆ ఫుడ్ని మనం మింగుతాం. And mix up the food thoroughly. Mucus in saliva helps in lubricating and adhering the masticated food particles into bolus. మన ఫుడ్ని ఒక బాల్ లాగా తయారు చేస్తుంది. ఎలాగంటే త్రూ లూబ్రికేషన్ అండ్ అడ్హరింగ్, దాన్ని అతుక్కొని దాన్ని లూబ్రికేట్ చేసి ఫుడ్ని ఒక బాల్ లాగా తయారు చేస్తుంది. దాన్నే బోలస్ అంటాం. ఫుడ్ కానీ మౌత్లో ఉంటే దాని పేరు బోలస్. ద బోలస్ ఈజ్ దెన్ కన్వేడ్ ఇన్ టు ఫారింగ్స్. ఆ బోలస్ ఆఫ్ ద ఫుడ్ మనకి ఫారింగ్స్ లోపలికి వెళ్తుంది అండ్ దెన్ ఇంటూ ఈసోఫాగస్. ఆ ఫారింగ్స్ నుంచి ఫుడ్ ఈసోఫాగస్ లోపలికి వెళ్తుంది బై స్వాలోయింగ్ ఆర్ డీగ్లుటేషన్. మింగడం అనే ప్రాసెస్ని మనం ఏమంటామంటే డీగ్లుటేషన్ అంటాం, అంటే మింగడం. ద బోలస్ ఫర్దర్ పాసెస్ డౌన్ త్రూ ద ఈసోఫాగస్. ఇప్పుడు ఈ ఫుడ్ ఈసోఫాగస్ మూలంగా స్టమక్ లోపలికి వెళ్ళాలి బై సక్సెసివ్ వేవ్ ఆఫ్ మస్కులర్ కంట్రాక్షన్. ఒక పాము వెళితే ఎలా ఉంటుంది మనకి, సో అలాంటి కంట్రాక్షన్స్ వస్తాయి మనకి, వేవ్ లాంటి కంట్రాక్షన్స్. దాన్నే మనం పెరిస్టాలసిస్ అంటాం. పెరిస్టాలసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఈసోఫాగస్లో జరుగుతుంది. తర్వాత ద గ్యాసో ఈసోఫేజియల్ స్పింక్టర్. సో ఈసోఫేగస్ ఫైనల్గా ఎక్కడ ఎండ్ అవుతుందంటే స్టమక్కి ఈసోఫాగస్కి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. దాన్నే గ్యాస్ట్రో ఈసోఫాగియల్ స్పింక్టర్ అంటారు. స్పింక్టర్ కంట్రోల్స్ ద ప్యాసేజ్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ టు ద స్టమక్. అంటే తిన్న ఫుడ్ మొత్తం అలా ఫ్లో అవ్వకుండా కొంచెంగా పోయేలాగా కంట్రోల్ చేస్తుంది. ఎట్ సమ్ పాయింట్ ఇంకా చాలు అనుకునేటప్పుడు ఈ స్పింక్టర్ అనేది మూసుకుంటుంది. ద సెలైవా సెక్రీటెడ్ ఇన్ టు ద ఓరల్ క్యావిటీ కంటైన్స్ ఎలక్ట్రోలైట్స్. మన సెలైవాలో సోడియం, పొటాషియం, క్లోరైడ్ అయాన్స్, బైకార్బోనేట్ అయాన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఎంజైమ్స్ కూడా ఉంటుంది. ఎంజైమ్ అనేది ఏంటంటే రియాక్షన్ని స్పీడప్ చేయడానికి ఉపయోగపడే ఒక సబ్స్టెన్స్, దాన్నే ఎంజైమ్ అన్నాం. సో ఎంజైమ్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో సెలైవరీ అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది అండ్ లైసోజోమ్. సో సెలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్కి ఇంకో పేరు కూడా ఉంది, దాని పేరే టైలిన్. PTYLIN టైలిన్. టైలిన్ ఆర్ సెలైవరీ అమైలేజ్. మీకు ఎక్కడైనా కానీ టోటల్ డైజెస్టివ్ సిస్టంలో అమైలేజ్ అని వచ్చిందంటే దాని అర్థం అది కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అని. కార్బోహైడ్రేట్ డైజెషన్కి యూజ్ అయ్యే ఎంజైమ్ వచ్చి అమైలేజ్. సో సెలైవాలో ఉంటుంది కాబట్టి అది సెలైవరీ అమైలేజ్. అండ్ లైసోజైమ్. లైసోజైమ్ ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాని వీటిని చంపేస్తుంది. సేమ్ లైసోజైమ్ మనకి టీయర్స్లో కూడా ఉంటుంది. టీయర్స్ కన్నీళ్ళల్లో కూడా, అందుకే ఏడిస్తే చాలా మంచిది అంటారు. మన ఫేస్ మీద ఉండే బ్యాక్టీరియా అవన్నీ పోతుంది. కళ్ళల్లో కానీ ఏదైనా తుమ్ము పడితే ముందు కన్నీళ్ళు వస్తాయి. ఆ కళ్ళల్లో మనకి లైసోజైమ్, కన్నీళ్ళలో లైసోజైమ్ ఉంటుంది. సేమ్ వైస్ మన సెలైవాలో కూడా లైసోజైమ్ ఉంటుంది. బ్యాక్టీరియాని, హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ని అది కొంచెం కిల్ చేస్తుంది. తర్వాత ద కెమికల్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఈజ్ ఇనిషియేటెడ్ ఇన్ ద ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీలో మనకి మెకానికల్ డైజెషన్ జరుగుతుంది, కెమికల్ డైజెషన్ జరుగుతుంది. మెకానికల్ డైజెషన్ ఎలాగంటే త్రూ చివింగ్. కెమికల్ డైజెషన్ ఎలాగంటే త్రూ సెలైవా. సెలైవాలో ఉండే ఎంజైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ టైలిన్ అనే ఎంజైమ్, దానికి ఇంకో పేరేంటి అమైలేజ్ అని మనం పేరు చెప్పాం. సో అది కార్బోహైడ్రేట్ డైజెషన్.
సో ఫస్ట్ కార్బోహైడ్రేట్ డైజెషన్ ఎక్కడ ఇనిషియేట్ అవుతుంది అంటే మౌత్లో. సో బై హైడ్రోలైటిక్ యాక్షన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్ స్ప్లిట్టింగ్ ఎంజైమ్. సో అన్ని ఎంజైమ్స్ హైడ్రోలైటిక్ ఎంజైమ్ బై యూజింగ్ వాటర్ యూస్ చేసి స్ప్లిట్ చేస్తుంది అనమాట కాంపౌండ్స్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మిక్సీలో ఏదన్నా వేసాం, మనకి ఇంకా మెత్తగా గ్రైండ్ అవ్వాలంటే ఏం చేస్తాం, వాటర్ యాడ్ చేస్తాం. ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా అన్ని ఎంజైమ్స్ వాటర్ ద్వారానే కాంపౌండ్స్ని స్ప్లిట్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ద సెలైవరీ అమైలేస్, అబౌట్ 30% ఆఫ్ ద స్టార్చ్ ఈజ్ హైడ్రోలైజ్డ్ హియర్ బై దిస్ ఎంజైమ్. మనం చాప్టర్ బిగినింగ్లో చూసాం, మనకి ఏం తిన్నా కానీ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఈ మూడే ఉంటాయి మేజర్గా మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే. ఇందులో 30% ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ మనకి ఈ సెలైవా ద్వారా సెలైవరీ అమైలేజ్ వల్ల మనకి మౌత్లోనే డైజెస్ట్ అయిపోతుంది, కెమికల్ డైజెషన్. తర్వాత pH ఎంత మెయింటైన్ అవుతుంది అంటే 6.8, స్లైట్లీ ఎసిడిక్ అంతే. ఇది ఆల్కలైన్ కాదు, స్లైట్లీ ఎసిడిక్. ఇన్ కేస్ pH 7 అంటే న్యూట్రల్ అని చెప్పాలి, pH 6.8 అంటే స్లైట్లీ ఎసిడిక్. సో ఇంటూ డైసాక్రైడ్. ఇది టోటల్ కార్బోహైడ్రేట్స్ని ఎలా స్ప్లిట్ చేస్తుంది అంటే మాల్టోస్గా స్ప్లిట్ చేస్తుంది. మాల్టోస్ అనేది డైసాక్రైడ్. సో మాల్టోస్ని స్ప్లిట్ చేస్తే గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ వస్తుంది, కానీ మౌత్లో వచ్చి ఇక్కడ వరకే ఆగిపోతుంది, మాల్టోస్ వరకే, డైసాక్రైడ్. సో పాలీసాక్రైడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ డైసాక్రైడ్, దట్ టు మాల్టోస్ in mouth, as buccal cavity. Lysozyme present in the saliva acts as an antibacterial agent that prevents the infections. So ikkada finally entante starch is converted into maltose by an enzyme called salivary amylase with the pH of 6.8. The mucosa of stomach has gastric glands. ఇప్పుడు మనం స్టమక్ వచ్చాం. స్టమక్లో మ్యూకోజా మనం ఆల్రెడీ 4 లేయర్స్ ఉంటుంది అని తెలుసుకున్నాం ఎలిమెంటరీ కెనాల్లో. ఏంటవంటే సీరోసా, మస్కులారిస్, సబ్మ్యూకోసా అండ్ మ్యూకోసా. ఇందులో వెరీ ఇన్నర్ మోస్ట్ మ్యూకోజాలో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటుంది. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ హ్యావ్ 3 మేజర్ టైప్స్ ఆఫ్ సెల్స్, నేమ్లీ మ్యూకస్ నెక్ సెల్స్ విచ్ సెక్రీట్స్ ద మ్యూకస్. తర్వాత పెప్టిక్ ఆర్ చీఫ్ సెల్స్ విచ్ సెక్రీట్స్ ద ప్రో ఎంజైమ్ కాల్డ్ పెప్సినోజన్. సో మనకి పెప్సినోజన్ వచ్చి ఇక్కడ ప్రోటీన్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ తర్వాత థర్డ్ వచ్చి ఆక్సెంటిక్ ఆర్ పెరైటల్ సెల్స్ విచ్ సెక్రీట్స్ HCl అండ్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ విచ్ ఎసెన్షియల్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వైటమిన్ B12. సో మనకి 3 టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి ఇక్కడ మ్యూకోజా ఆఫ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో. మ్యూకోజా ఆఫ్ స్టమక్లో ఒకటి మ్యూకస్ నెక్ సెల్స్. మ్యూకస్ నెక్ సెల్స్ వచ్చి విల్ ప్రొడ్యూస్ ద మ్యూకస్ ఎందుకంటే మనకి కొంచెం ఎసిడిక్గా ఉండే ఫుడ్ని ఆల్కలైన్ చేస్తుంది, ప్లస్ అది లూబ్రికేషన్కి ఇంకా సమ్ పార్ట్ ఆఫ్ మెకానికల్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. తర్వాత పెప్టిక్ ఆర్ చీఫ్ సెల్స్ విచ్ సెక్రీట్స్ ద ప్రో ఎంజైమ్ కాల్డ్ పెప్సినోజన్ విచ్ హెల్ప్స్ ఫర్ ప్రోటీన్ డైజెషన్. పెప్సినోజన్ అనేది ఇనాక్టివ్ ఫామ్ ఆఫ్ ద ఎంజైమ్. ఎందుకు ఇనాక్టివ్ ఫామ్లో ఉంటుందంటే మన బాడీ మొత్తం ప్రోటీన్తో బిల్డప్ అయి ఉంటుంది. మనం ప్రోటీన్ బ్రేక్ చేసే ఎంజైమ్ను యాక్టివ్ ఫామ్లో రిలీజ్ చేసామంటే అది మన బాడీనే తినేస్తుంది. కాబట్టి ఫుడ్ వచ్చినప్పుడు మాత్రం యాక్టివేట్ అవ్వడానికి ఇనాక్టివ్ ఫామ్లో రిలీజ్ అవుతుంది. సో అదే పెప్సినోజన్ వచ్చి ఏమీ డైజెస్ట్ చేయలేదు, అది యాక్టివ్ ఫామ్గా కన్వర్ట్ అయితేనే డైజెస్ట్ చేయగలదు. సో పెప్సీ అనే పేరు ఇక్కడి నుంచే వచ్చిందనమాట. అండ్ పెరైటల్ ఆర్ ఆక్సెంటిక్ సెల్స్ ఇది ఏం సెక్రీట్ చేస్తుంది అంటే HClని సెక్రీట్ చేస్తుంది. HCl హైలీ ఎసిడిక్ ఇన్ నేచర్, 1.3 pH ఉంటుంది. తర్వాత ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వైటమిన్ B12. సో మోస్ట్లీ ప్యూర్ వెజిటేరియన్స్కి వచ్చి వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్యూర్ వెజిటేరియన్స్కి ఏం డెఫిషియన్సీ ఉంటుంది అని క్వశ్చన్ అడిగితే ఇట్ వాస్ వైటమిన్ B12 డెఫిషియన్సీ. సో మనకి 3 టైప్స్ ఆఫ్ సెల్స్, ఒక్కొక్క సెల్ ఏమేమి ప్రొడ్యూస్ చేస్తుందని తెలుసుకున్నాం. మ్యూకస్ నెక్ సెల్స్ వచ్చి మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెప్టిక్ ఆర్ చీఫ్ సెల్స్ వచ్చి పెప్సినోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆక్సెంటిక్ సెల్స్ ఆర్ పెరైటల్ సెల్స్ వచ్చి HClని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ద స్టమక్ స్టోర్స్ ద ఫుడ్ ఫర్ 4 to 5 hours స్టోర్ చేసుకుంటుంది. ద ఫుడ్ మిక్సెస్ థరోలీ విత్ ఎసిడిక్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆఫ్ ద స్టమక్ బై చర్నింగ్ మూమెంట్స్. మనకి స్టమక్లో కూడా 1 టైప్ ఆఫ్ మూమెంట్స్ జరిగి ఈ టోటల్గా ఫుడ్ వచ్చి ఈ ఎసిడిక్ గ్యాస్ట్రిక్ జ్యూస్లో మిక్స్ అవుతుంది.
ఆఫ్ ఇట్స్ మస్క్యులర్ వాల్ విచ్ ఈస్ కాల్డ్ కైమ్. ఆ ఫుడ్నే మనం కైమ్ అంటాం. అది ఫుడ్ కానీ నోట్లో ఉంటే దాన్ని బోలస్ అంటాం. అదే ఫుడ్ స్టమక్లో ఉంటే కైమ్ అంటాం. ద ప్రో ఎంజైమ్ పెప్సినోజన్ ఆన్ ఎక్స్పోజర్ టు హెచ్సిఎల్ get converted into active enzyme which is called pepsin. So pepsinogen ఏ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తుందంటే చీఫ్ సెల్స్ ఆర్ పెప్టిక్ సెల్స్. సో ఎందుకు ఈ ఎంజైమ్ అంత ఇంపార్టెంట్ అంటే మనకి చీఫ్ ఆర్ మేజర్ టైప్ ఆఫ్ డైజెషన్ వచ్చి ప్రోటీన్ డైజెషన్. ప్రోటీన్ డైజెషన్ ఇనిషియల్గా స్టార్ట్ అయ్యేది స్టమక్లోనే. కాబట్టి ఈ ఎంజైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్ డైజెషన్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మౌత్లో, బకల్ క్యావిటీలో. ప్రోటీన్ డైజెషన్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్టమక్లో. కాబట్టి చీఫ్ సెల్స్ ఆర్ పెప్టిక్ సెల్స్ అన్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చీఫ్గా ఇంపార్టెంట్గా ప్రోటీన్ డైజెషన్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్టమక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ పెప్సినోజన్ ఎలా యాక్టివేట్ అవుతుందంటే త్రూ హెచ్సిఎల్ పెప్సిన్గా యాక్టివేట్ అవుతుంది. సో పెప్సిన్ కన్వర్ట్స్ ద ప్రోటీన్ ఇంటూ ప్రోటియోసెస్ అండ్ పెప్టోన్స్. పెప్టోన్స్ వచ్చి పెప్టైడ్స్ అనమాట, డైపెప్టైడ్స్, ట్రైపెప్టైడ్స్ అలా. ద మ్యూకస్ అండ్ బైకార్బోనేట్స్ present in the gastric juice play an important role in lubrication and protection of mucosal epithelium. ఎందుకంటే మనకి హైలీ ఎసిడిక్ హెచ్సిఎల్ అనేది, ఆ హెచ్సిఎల్ మన స్టమక్ని తినేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన స్టమక్ బర్న్ అయిపోతుంది. అది ప్రివెంట్ చేయడానికి మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మ్యూకస్ ఇంకా బైకార్బోనేట్ అయాన్స్ రిలీజ్ అవుతుంది. సో ఫ్రమ్ excoriation by the highly concentrated hydrochloric acid HCl. So HCl provides the acidic pH 1.8 pH. తర్వాత ద ఆప్టిమల్ ఫర్ పెప్సిన్స్, ఇది వచ్చి పెప్సిన్స్కి ఆప్టిమల్ pH అనమాట. రెనిన్ ఈజ్ ఎ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఫౌండ్ ఇన్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్. రెనిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. RENNIN, రెనిన్ అంటే అర్థం ఏంటంటే మనకి పెరుగుని, మిల్క్ని కర్డ్లింగ్ చేసే ఎంజైమ్ వచ్చి రెనిన్. RENIN ఇంకొక ఇదే సేమ్ పేరుతో ఇంకొక ఎంజైమ్ ఉంది, అది వచ్చి ఎంజైమ్ కాదు, హార్మోన్. అది వచ్చి బ్లడ్ ప్రొడక్షన్కి రిలీజ్ అవుతుంది, అది కిడ్నీస్ రిలీజ్ చేసే హార్మోన్. సో ఒక ఎన్ వచ్చి డిఫరెన్స్ తీసుకొస్తుంది. ఈ టాపిక్ గురించి నా ఛానల్లో ఒక వీడియో ఉంది. సో RENNIN రెనిన్ వచ్చి కర్డ్లింగ్, మిల్క్ని కర్డిల్ చేసే ఒక ఎంజైమ్. RENIN రెనిన్ అనేది ఒక హార్మోన్, ఇది వచ్చి బ్లడ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసే ఒక హార్మోన్. ఇది కిడ్నీస్ ద్వారా రిలీజ్ అవుతుంది. సో రెనిన్ ఈజ్ ఎ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఫౌండ్ ఇన్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆఫ్ ఇన్ఫాంట్స్. చిన్న పిల్లల్లోనే ఉంటుంది ఇది. విచ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ మిల్క్ ప్రోటీన్స్. స్మాల్ అమౌంట్స్ ఆఫ్ లిపిడ్స్ ఆర్ ఆల్సో సెక్రీటెడ్ బై గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ వచ్చి స్మాల్ అమౌంట్ ఆఫ్ లైపేజెస్ అంటే ఫ్యాట్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ని కూడా స్మాల్ అమౌంట్స్లో ప్రొడ్యూస్ చేస్తుంది. సో మేజర్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ జరిగేది వచ్చి స్టమక్లోనే. ఒకటి త్రూ రెనిన్ మిల్క్ డైజెషన్ జరుగుతుంది, ఇది ఇన్ఫాంట్స్లోనే ఉంటుంది. ఇంకొకటి వచ్చి పెప్సినోజన్. వేరియస్ టైప్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ జనరేటెడ్ బై మస్కులారిస్ లేయర్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్లో ఉండే మస్కులారిస్ అనే లేయర్ చాలా మూమెంట్స్ని జనరేట్ చేస్తుంది. సో మజిల్ అంటేనే మూమెంట్. దీస్ మూమెంట్స్ హెల్ప్స్ ఇన్ through mixing up the food with various secretions in the intestine and thereby facilitate the digestion. ఇది సెక్రీషన్స్ ఇంటెస్టైన్లో ఉండే కైమ్తో మిక్స్ అయ్యి మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చాం, అంటే డియోడినం, జెజునం, ఇలియం. డియోడినంలో ఏమేమి రిలీజ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. డియోడినంలో మనం ఆల్రెడీ చూసాం, త్రూ హెపటోపాంక్రియాటిక్ డక్ట్ మనకి బైల్ ఇంకా ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ అవుతుంది. బైల్ వచ్చి మనకి డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్, ప్యాంక్రియాటిక్ జ్యూస్లో డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్, డైజెషన్ ఆఫ్ లిపిడ్స్, డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ జరుగుతుంది. సో లెట్స్ సీ. సో బైల్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇంకా ఇంటెస్టైనల్ జ్యూస్ ఆర్ సెక్రేషన్స్ రిలీజ్డ్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. సో మనం తరోగా ఇంకొకసారి రివైండ్ చేస్తే మౌత్లో సెలైవాలో మేజర్గా సెలైవరీ అమైలేస్. తర్వాత స్టమక్ వచ్చేసరికి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. స్టమక్లో మేజర్గా డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ త్రూ పెప్సినోజన్. ఇప్పుడు ఇంటెస్టైన్లో మనం 3 గుర్తుపెట్టుకోవాలి: బైల్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇంకా ఇంటెస్టైనల్ జ్యూస్. సో లెట్స్ సీ ద టాపిక్. ఆర్ సెక్రీషన్స్ రిలీజ్డ్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్.
సో pancreatic juice and bile are released through hepatopancreatic duct. సో the pancreatic juice contains inactive enzymes. దాన్ని trypsinogen, chymotrypsinogen and procarboxypeptidases, amylases, lipases and nucleases. ట్రిప్సినోజన్ అండ్ కైమోట్రిప్సినోజన్ వచ్చి డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ అనమాట. ట్రిప్సినోజన్ అని ఎందుకు అన్నారంటే ఈ ప్యాంక్రియాస్ని ఫస్ట్ రుద్దినప్పుడు వచ్చిన ఎంజైమ్ కాబట్టి దాన్ని ట్రిప్సినోజన్ అన్నారు. ట్రిప్సిన్ త్రూ రబ్బింగ్, ట్రిప్సిన్ అంటే త్రూ రబ్బింగ్ అంట. సో ట్రిప్సినోజన్, నోజన్ అని వస్తే మాత్రం ఇన్యాక్టివ్ ఫామ్ అని అర్థం. సో ట్రిప్సినోజన్ అండ్ కైమోట్రిప్సినోజన్ రెండు ఇన్యాక్టివ్ ఫామ్లోనే ఉన్నాయి. ఇవి రెండు డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోకార్బాక్సీపెప్టిడేజెస్ వచ్చి డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఇది కూడా అమైలేస్ మనం ఆల్రెడీ చూసాం. అమైలేస్ అంటే డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. లైపేసెస్ డైజెషన్ ఆఫ్ లిపిడ్స్. న్యూక్లియేసెస్ డైజెషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. ట్రిప్సినోజన్ ఈజ్ యాక్టివేటెడ్ బై అన్ ఎంజైమ్ కాల్డ్ ఎంటిరోకైనేస్. ఎంటిరో అంటే ఇంటెస్టైన్, అలా గుర్తుపెట్టుకోండి. కైనేస్ అంటే ఇక్కడ ఏటీపీ అనేది యాక్ట్ అవుతుంది. ఎక్కడైనా సరే కైనేస్ అని వచ్చిందంటే ఏటీపీ అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సెక్రీటెడ్ బై ఇంటెస్టైనల్ మ్యూకోసా. సో ట్రిప్సినోజన్ ఈజ్ యాక్టివేటెడ్ బై ఎంటిరోకైనేస్ అండ్ పెప్సినోజన్ ఈజ్ యాక్టివేటెడ్ బై హెచ్సిఎల్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంటూ యాక్టివ్ ట్రిప్సిన్ విచ్ ఇన్ టర్న్ యాక్టివేట్స్ ద అదర్ ఎంజైమ్. ఇప్పుడు ఈ ట్రిప్సిన్ వచ్చి కైమోట్రిప్సినోజన్ని యాక్టివేట్ చేస్తుంది, కార్బాక్సీపెప్టిడేజెస్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. సో మొదట ట్రిప్సినోజన్ యాక్టివేట్ అయితే చాలు త్రూ ఎంటిరోకైనేస్. ఆ ట్రిప్సినే మిగతా ఎంజైమ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసేస్తుంది, విచ్ ఇన్ టర్న్ యాక్టివేట్స్ అదర్ ఎంజైమ్స్ ఇన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ద బైల్ రిలీజ్డ్ ఇన్ టు ద డియోడినమ్ కన్సిస్ట్ ఆఫ్ బైల్ పిగ్మెంట్స్, బిలిరూబిన్ అండ్ బిలివర్డిన్. ఈ బైల్ పిగ్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి ఆర్బీసీ చచ్చిపోయినప్పుడు మనకి రిలీజ్ అయ్యే ఫైనల్ ఎలిమెంట్స్ వచ్చి బిలిరూబిన్ అండ్ బిలివర్డిన్. అందుకే ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట మన ఫీసెస్ కానీ యూరిన్ కానీ ఎల్లో కలర్లో. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ బిలిరూబిన్ అండ్ బిలివర్డిన్. బైల్ సాల్ట్స్, కొలెస్ట్రాల్ అండ్ ఫాస్ఫోలిపిడ్స్, బట్ నో ఎంజైమ్స్. దీంట్లో ఏం ఎంజైమ్స్ ఉండవు. బైల్ హెల్ప్స్ ఇన్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. వెరీ సింపుల్. మన పెద్ద ఫ్యాట్ డ్రాప్లెట్ని చిన్న చిన్న ఫ్యాట్ డ్రాప్లెట్స్గా కన్వర్ట్ చేయడమే ఈ బైల్ యొక్క పని. ఆ కన్వర్ట్ చేశాక మనకి డైజెషన్ అనేది ఈజీ అవుతుంది. సో ఒక పెద్ద ఫ్యాట్ డ్రాప్లెట్ని చిన్న చిన్నగా, ఇప్పుడు మీరు ఒక నీళ్ళ మీద ఆయిల్ పోసాం, ఆ ఆయిల్ కొంతసేపు తర్వాత మళ్ళీ మీరు ఆయిల్ టచ్ చేస్తూ ఉంటే ఆ పెద్ద ఆయిల్ డ్రాప్లెట్ మనకి చిన్న చిన్న డ్రాప్లెట్స్గా డివైడ్ అవుతుంది. నథింగ్ బట్ అదే ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్. సో అది ఇక్కడ బైల్ చేస్తుందన్నమాట. దట్ ఈస్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇంటూ వెరీ స్మాల్ మిసిల్స్. బైల్ ఆల్సో యాక్టివేట్స్ ద లైపేజెస్. తర్వాత బైల్ అనేది లైపేజెస్ని యాక్టివేట్ చేసి ఈ స్మాల్ మిసిల్స్ ఉంటుంది కదా దాన్ని డైజెస్ట్ చేస్తుంది, అంటే దాన్ని ఇంకా స్మాల్గా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్, ఇంటెస్టైనల్ మ్యూకోసల్ ఎపిథీలియం హ్యాస్ గ్లాబ్లెట్ సెల్స్. గ్లాబ్లెట్ అంటే కప్. మనం విన్ అయినప్పుడు వచ్చే కప్ని గ్లాబ్లెట్ అంటాం. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ మ్యూకస్ కావాలి కాబట్టి మన ఈ గ్లాండ్స్ కూడా కప్ షేప్లోనే ఉంటాయి. సో విచ్ సెక్రీట్స్ ద మ్యూకస్. So the secretions of the breast borders of the mucosa along with the secretions of the globlet cells constitute the intestinal juice or succus entericus. Succus entericus అంటే intestinal juice అని అర్థం. సో intestinal juiceలో ఏమేమి ఉంటుందంటే మ్యూకోసా, తర్వాత ఈ intestinal juice. So the juice contains variety of enzymes like disaccharides అంటే మాల్టోస్ని గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుంది. డైపెప్టిడేజెస్ని 2 ప్రోటీన్స్గా పెప్టైడ్స్గా కన్వర్ట్ చేస్తుంది. లైపేజెస్ని ఇంకా స్మాల్గా లిపిడ్స్గా కన్వర్ట్ చేస్తుంది. న్యూక్లియోసైడేజెస్ ఎక్సెట్రా. ద మ్యూకస్ అలాంగ్ విత్ ద బైకార్బోనేట్స్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్ ప్రొటెక్ట్స్ ద ఇంటెస్టైనల్ మ్యూకోసా ఫ్రమ్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ ప్రొవైడ్ అన్ ఆల్కలైన్ మీడియం. మనకి 1.8 అమౌంట్ ఆఫ్ pHతో కైమ్ అనేది ఇంటెస్టైన్లోకి వచ్చినప్పుడు దాన్ని బఫర్ చేయాలి. ఆ బఫరింగ్ ఏజెంట్ ఏంటంటే ఇక్కడ ఈ బైకార్బోనేట్స్ అండ్ మ్యూకస్. సో ద pH ఇక్కడ pH వచ్చి 7.8, ఇక్కడ ఆల్కలైన్గా ఉంటుంది pH. అదే మనకి 6.8 సెలైవాలో మౌత్లో ఉంటుంది, 1.8 స్టమక్లో ఉంటుంది, 7.8 వచ్చి మనకి ఇంటెస్టైన్లో ఉంటుంది. అన్నీ 8 వచ్చాయి, 6.8, 1.8 అండ్ 7.8.
సబ్మ్యూకోజల్ గ్లాండ్స్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఈ సబ్మ్యూకోజల్ గ్లాండ్స్ వచ్చి బ్రూనర్స్ గ్లాండ్స్ అంటారు అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ దిస్. బ్రూనర్స్ గ్లాండ్స్ అనేది కూడా దీనికి హెల్ప్ అవుతుంది. ఇది ఎస్పెషల్లీ సబ్మ్యూకోజా ఆఫ్ ద డియోడినంలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్, ప్రోటీన్స్ అండ్ ప్రోటియోజస్ అండ్ పెప్టోన్స్ ఆర్ పార్షియల్లీ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్. ఆల్రెడీ ఇవన్నీ ఏంటంటే ఈ పెద్ద పెద్ద కాంపౌండ్స్ చిన్న చిన్న కాంపౌండ్స్గా డివైడ్ అయిపోయాయి స్టమక్లోనే. ఇప్పుడు ఫైనల్గా ఇంటెస్టైన్లో ఏమవుతుందంటే ఫైనల్ డివిజన్ అనేది ఇంటెస్టైన్లో జరిగి అబ్జార్ప్షన్కి వెళ్ళిపోవాలి. ఇన్ ద కైమ్ రీచింగ్ ద ఇంటెస్టైన్స్ ఆర్ యాక్టెడ్ అపాన్ బై ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ యాజ్ గివెన్ బిలో. సో ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఏమేమి ఉంటుంది? ట్రిప్సినోజన్ ఉంటుంది అండ్ కార్బాక్సీపెప్టిడేజెస్. సో ట్రిప్సినోజన్ ఈజ్ యాక్టివేటెడ్ బై ఎంటిరోకైనేస్. సో ఎంటిరోకైనేస్ వచ్చి ట్రిప్సినోజన్ని ట్రిప్సిన్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ ట్రిప్సిన్ వచ్చి మిగతా ఎంజైమ్స్ అన్నిటిని యాక్టివేట్ చేస్తుంది. అది యాక్చువల్గా మనం చదువుకుంది. సో ఇక్కడ ప్రోటీన్స్, పెప్టోన్స్, ప్రోటియోసెస్ ఇవన్నీ కలిపి డైపెప్టైడ్స్ అవుతుంది విత్ ద ఎంజైమ్ ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, కార్బాక్సీపెప్టిడేస్. Carbohydrates in the chyme are hydrolyzed by pancreatic amylase into disaccharides. So finalగా pancreatic amylase వల్ల కార్బోహైడ్రేట్స్ అనేది డైసాకరైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మాల్టోస్, లాక్టోస్, ఫ్రక్టోస్ ఇలా. నెక్స్ట్, పాలీసాకరైడ్ ఈజ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ డైసాకరైడ్ బై అమైలేస్. పాలీసాకరైడ్ అంటే స్టార్చ్, ఎందుకంటే మనం సెల్యులోస్ తినలేం కాబట్టి, తిన్నా డైజెస్ట్ అవ్వదు. సో మనం తినేది స్టార్చ్, కార్బోహైడ్రేట్స్. ఫ్యాట్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ బై లైపేజెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ బైల్ ఇంటూ డై అండ్ మోనోగ్లిజరైడ్స్. సో ఫ్యాట్స్ వచ్చి డైగ్లిజరైడ్స్ అవుతుంది త్రూ లైపేజెస్. మళ్ళీ ఫైనల్గా డైగ్లిజరైడ్స్ వచ్చి మోనోగ్లిజరైడ్స్ అవ్వాలి. సో న్యూక్లియేజెస్ ఇన్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ యాక్ట్స్ ఆన్ ద న్యూక్లిక్ యాసిడ్ టు ఫార్మ్ న్యూక్లియోటైడ్స్ అండ్ న్యూక్లియోసైడ్స్. న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ యాక్టెడ్ బై న్యూక్లియేజెస్ which converts into nucleotides. Nucleotides are converted into nucleosides. The enzyme in the succus entericus. Succus entericus అంటే నథింగ్ బట్ మ్యూకస్ ఇంకా ఇంటెస్టైనల్ జ్యూస్, ఈ రెండింటినీ కలిపి మనం సక్కస్ ఎంటెరికస్ అంటాము. దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, కార్బాక్సీపెప్టిడేసెస్, ఓకే, లైపేజెస్ ఇవన్నీ ఉంటాయి. సో ద acts on the end products of the above reactions to form respective simple absorbable forms. మీరు ఇక్కడ చూసినట్టయితే న్యూక్లియోసైడ్స్, మోనోగ్లిజరైడ్స్, డైసాకరైడ్స్, డైపెప్టైడ్స్. సో ఇవన్నీ కలిసి అబ్జార్ప్షన్లోకి వెళ్ళిపోతాయి. ది ఫైనల్ స్టెప్ ఆఫ్ డైజెషన్ అక్కర్స్ వెరీ క్లోజ్ టు ద mucosal epithelial cells of the intestine. So dipeptides are being converted into amino acids by dipeptidases. Maltose is being converted into glucose plus glucose by maltase. So lactose is being converted into lactase by glucose plus glucose, galactose. So sucrose is being converted into glucose plus fructose, so by sucrase. Nucleotides are being converted into nucleotidases by nucleosides and nucleosidases by sugars plus bases. So di and monoglycerides are being converted into fatty acids and glycerol. So through lipases. ఒక చిన్న కరెక్షన్. సో మనకి బైల్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ కలిపి మనకి ఈ పైన ఉన్న రియాక్షన్స్ అన్నీ చేస్తాయి. ఇంకా సర్కస్ ఎంటెరికస్ వచ్చి ఈ ఫైనల్ స్టెప్ చేసేది సర్కస్ ఎంటెరికస్. బైల్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ వచ్చి ఈ సర్కస్ ఎంటెరికస్ కంటే ఒక ముందు స్టెప్ చేస్తుంది అంతే. ఓకే, సో దట్ ఈస్ అ స్మాల్ కరెక్షన్. సో ఓకే, మీ అందరికీ కొంచెం అర్థమైంది అనుకుంటాను. ఈ టాపిక్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, కానీ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చదివితే చాలా ఈజీగా ఉంటుంది. మౌత్లో ఏం ఎంజైమ్స్ ఉంటుంది, అది దేన్ని డైజెస్ట్ చేస్తుంది. స్టమక్లో ఏం ఎంజైమ్స్ ఉంటుంది, అది ఏం డైజెస్ట్ చేస్తుంది. మళ్ళీ ఇంటెస్టైన్లో ఏమేమి ఎంజైమ్స్ ఉంటాయి, అది ఏమేమి డైజెస్ట్ చేస్తుంది. స్టెప్ వైజ్ డైజెషన్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ డైజెషన్ ఆఫ్ ద ఫుడ్. సో మనం నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేద్దాం టాపిక్. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.